అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక ప్రపంచ దేశాలు అయోమయానికి గురవుతున్నాయి. ఇరాన్ యుద్ధం విషయంలో ఆయన చేస్తున్న ప్రకటనలు రోజుకో తీరున మారుతుండడమే దీనికి కారణం. ఇరాన్పై యుద్ధానికి మద్దతివ్వడానికి నిరాకరించిన నాటో దేశాలపై గుర్రుగా ఉన్నారు ట్రంప్. దీంతో నాటో కూటమి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరు యూరోప్ దేశాల్లో కలవరం రేపుతోంది. అమెరికా కనుక నాటో నుంచి తప్పుకుంటే పరిస్థితి ఏంటి? రష్యా వంటి దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ తమను తాము ఎలా రక్షించుకోవాలి? ఈ అంశంపై యూరోప్ దేశాలు ఇప్పుడు ప్లాన్ బిని వేగవంతం చేశాయి. అసలు ఏంటా ప్లాన్? యూరోప్ దేశాలు సిద్ధం చేస్తున్న ఆ ఫాల్ బ్యాక్ ప్లాన్ విశేషాలేంటో చూద్దాం. దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాల రక్షణకు వెన్నెముకగా ఉన్న నాటో కూటమి ఇప్పుడు సంక్షోభంలో పడింది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళుతున్న అధ్యక్షుడు ట్రంప్ నాటో సభ్య దేశాలు తమ రక్షణ కోసం తగినంత ఖర్చు చేయడం లేదని గతంలోనే హెచ్చరించారు. ఇప్పుడు ఆయన వైఖరి చూస్తుంటే అమెరికా ఎప్పుడైనా కూటమి నుంచి వైదొలిగే అవకాశం ఉందన్న సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ముప్పు పెరగడంతో ఐరోపా దేశాలు ఇక అమెరికాపై పూర్తిగా ఆధారపడలేమని నిర్ణయించుకున్నాయి. అందుకే యూరోపియన్ స్ట్రాటజిక్ అటానమీ వైపు అడుగులు వేస్తున్నాయి. అంటే అమెరికా సహాయం లేకపోయినా తమను తాము రక్షించుకోగలిగేలా ఒక ప్రత్యామ్నాయ రక్షణ వ్యవస్థను నిర్మించుకోవడమే ఈ ఫాల్ బ్యాక్ ప్లాన్ ప్రధాన ఉద్దేశం. ఈ ప్లాన్లో భాగంగా ఐరోపా దేశాలు తమ రక్షణ బడ్జెట్ను భారీగా పెంచుతున్నాయి. అందులో మొదటిది ఐరోపా ఖండం మొత్తం కలిసి ఒకే విధమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవడం. రెండవది స్వంతంగా అత్యాధునిక ఆయుధ సంపత్తిని, క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడం. మూడవది ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు నాయకత్వం వహిస్తూ ఉమ్మడి సైనిక దళాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరపడం. అయితే ఇది అంత సులభం కాదు. కొన్ని దశాబ్దాలుగా అమెరికా గొడుగు కింద ఉన్న యూరప్ ఇప్పుడు సొంతంగా నిలబడాలంటే వేల కోట్ల డాలర్ల పెట్టుబడితో పాటు అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరం. ట్రంప్ హెచ్చరికలు ఐరోపా దేశాలను నిద్రలేపాయనే చెప్పాలి. మరి అమెరికా నిజంగానే నాటోకు గుడ్ బై చెబుతుందా? ఐరోపా తనను తాను కాపాడుకోగలదా? కాలమే సమాధానం చెప్పాలి. మొత్తానికి నాటో నుంచి వైదొలుగుతామన్న ట్రంప్ సంకేతాల నేపథ్యంలోనే అమెరికా లేని నాటోకు యూరప్ సన్నద్ధమవుతోంది. రక్షణ రంగంపై భారీగా ఖర్చు చేస్తున్న జర్మనీ, పోలాండ్, యూరోపియన్ యూనియన్ పరస్పర రక్షణ ఒప్పందాన్ని బలపరచడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.